హలో అండి. హాయ్. నమస్తే అండి. నేను మీ మౌనిక. ఈరోజు వీడియో ఏంటంటే, రీసేలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఈ వీడియో అయితే ఉపయోగపడుతదండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకే చూడండి. అలాగే ఇంపార్టెంట్ విషయం ఏందంటే, శారీస్ ఇంట్లో తెప్పించుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడదండి. ఓన్లీ ఆన్‌లైన్‌లో చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడతదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన్ ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయాలంటే మన దగ్గర మంచి ఫోన్ అనేది ఉండాలండి. ఎందుకంటే వాట్సాప్‌లో ప్రతీదీ కూడా పోస్టింగ్స్ ఇస్తారు కాబట్టి స్టోరేజ్ ప్రాబ్లమ్ వస్తది. సో, మంచి ఫోన్ అయితే ఉండాలి మన దగ్గర. ఈ వీడియో అయితే నా ఎక్స్‌పీరియన్సే చెప్తున్నానండి. వేరే వాళ్ళదైతే నేను కనుక్కొని ఎవరిది అయితే అట్లా చెప్పట్లేదు. నా ఓన్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందే చెప్తున్నాను. నేను మా పాప పుట్టిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయడానికి ఇంట్లో కూర్చొని చేయడానికి ఏం లేవు కదా అని యూట్యూబ్‌లో చూస్తూ యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చని తెలిసింది. అయితే నేను ఫస్ట్ మంచి ఫోన్ ఒకటి తీసుకొని 27,000 అనమాట నా ఫోను. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఒప్పో F21. ఫస్ట్ నా ఐడియా అంతా యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేయడమే. ఎందుకంటే యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేసుకోవచ్చని అప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను ఈ శారీస్ కలెక్షన్స్ గ్రూప్‌లలో జాయిన్ అయ్యి నెక్స్ట్ యూట్యూబ్‌లో అదే పోస్టింగ్స్ ఇచ్చాననమాట. కానీ మీరు అలా చేయకండి. యూట్యూబ్‌లో ఓన్లీ మన ఓన్ కంటెంట్ మాత్రమే చేయాలనమాట. కాబట్టి రీసెల్లర్స్‌కి యూట్యూబ్ అయితే అస్సలు సెట్ అవ్వదు. నేను చెప్తున్నా కదా! శారీస్ తెప్పించుకున్న వాళ్ళకి మాత్రం యూట్యూబ్ సెట్ అవుతది. ఎందుకంటే వీడియోస్ చేసి మన కలెక్షన్ కాబట్టి వీడియోస్ పెట్టుకోవచ్చు. కానీ రీసెల్లింగ్ చేసే వాళ్ళకు వేరే వాళ్ళు పోస్టింగ్స్ ఇస్తారు కాబట్టి అలాంటి కంటెంట్ అయితే వాడొద్దండి. నెక్స్ట్ రీసెల్లింగ్ విషయానికొస్తే నేనైతే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 1 కూడా నేను ఖర్చు పెట్టకుండా ఫోన్ అయితే తీసుకున్నాను. కానీ ఎలాంటి వెండర్స్‌కి, డీలర్స్‌కి మనీ పెట్టకుండా నేను మంచి మంచి గ్రూప్స్‌లలో జాయిన్ అవ్వుకుంటూ ఇప్పుడు పోస్టింగ్స్ ఇచ్చి కమ్యూనిటీ పోస్ట్‌లో జాయిన్ అవుతున్నారు చూసారా? అట్లానే జాయిన్ అయ్యి బెస్ట్ ఎవరు, డీలర్ ఎవరు, సూరత్ నుంచెళ్ళి డీలింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! ఒక్కొక్క గ్రూపు చెక్ చేసి ఎందులో తక్కువ ప్రైస్ ఉంది, ప్రైస్ కంపారిజన్ చేసుకుంటూ మంచి మంచి గ్రూప్స్‌లో మాత్రము ఉన్నాననమాట. ఒక 2, 3 గ్రూప్స్‌లో కంటిన్యూ అవుతూ గ్రూప్‌లో నేను వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అది ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంకా ఒక్కొక్కరు కస్టమర్స్ పెరుగుతూ ఉండగా వాళ్ళు వేరే వాళ్ళకి నెంబర్ ఇస్తూ ఉంటారు. అలాగే మన బిజినెస్ రన్ అవుతది. ఒక్కసారే కస్టమర్స్ కావాలంటే మనకు రారు. ఒకరి ద్వారా ఒకరు వస్తూనే ఉంటారు మనకు. మనం స్టార్ట్ చేసినామంటే మన స్టేటస్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో పెడుతూ ఉండగా వస్తూనే ఉంటాయి ఆర్డర్స్. నేనైతే ఖచ్చితంగా చెప్పగలనండి. నెలకు 50,000 వస్తాయి, 30,000 వస్తాయి రీసేలింగ్ చేస్తే. ఇలాంటివన్నీ నేను చెప్పట్లేదండి. ఖచ్చితంగా మీరు 10,000 వరకైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఈ వర్క్ చేసి అయితే ఈజీగా 10,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మన లాంగ్వేజ్ అనేది మార్చాలండి. నాదైతే పక్కా తెలంగాణ లాంగ్వేజ్. కానీ నేను ఈ భాషలోకి ఎట్లా మారానంటే మన భాష చూసి కూడా కస్టమర్స్ వీళ్ళ దగ్గర ఏం శారీస్ ఉంటాయి అని అనుకుంటారు. కాబట్టి మన లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. నేను కూడా అట్లా ట్రై చేసే ఇప్పుడు కొంచెం లాంగ్వేజ్ అయితే మార్చుకున్నాను. నాది ప్యూర్ తెలంగాణ లాంగ్వేజ్ నుంచెళ్ళి నేను కొంచెం మంచిగా మాట్లాడి ఇప్పుడు ఈ స్టేజ్‌లో అయితే ఉన్నాను. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతా. నాకు డైలీ నేను సైలెంట్‌గా ఉన్న గ్రూప్‌లో పోస్టింగ్స్ ఇచ్చి సైలెంట్‌గా ఉన్న నాకు ఒక 2, 3 ఆర్డర్స్ అయినా వస్తాయి కంపల్సరీ. ఎందుకు అంటే నేను ఒక్కటే కస్టమర్‌కి మనం ఆర్డర్ తీసుకున్నామంటే వాళ్ళకు మళ్ళీ తర్వాత వాళ్ళు మెసేజ్ చేస్తే కంపల్సరీ వెంటనే రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చాక ఆర్డర్ రిసీవ్డ్ అయ్యే వరకు వాళ్ళకి చూసుకోవాలి. రిసీవ్డ్ అయిన తర్వాత వాళ్ళని ప్రాపర్‌గా అన్బాక్సింగ్ వీడియో మొత్తం ఓపెన్ వీడియో దగ్గర నుంచెళ్ళి ఎండింగ్ వరకు శారీ కానీ డ్రెస్ కానీ టోటల్‌గా వీడియోలోనే ఓపెన్ చేసి చూపించమని చెప్పాలి. మనమే ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు క్లారిటీగా వీడియో తీస్తే అందులో డ్యామేజ్ ఉన్నా, రాంగ్ ప్రొడక్ట్ ఉన్నా ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్‌లో మనీ పే చేయడమే కదా! ప్రతీది కూడా సీఓడీ ఆప్షన్ అయితే లేదండి. ఆన్‌లైన్ పేమెంటే. టోటల్ కూడా ఆన్‌లైన్ పేమెంటే ఉంటదనమాట. మనం సూరత్ వెండర్స్‌తోని లింకప్ అయ్యి ఉన్నా, ఎవ్వరితోని లింకప్ అయ్యి ఉన్నా కూడా ఆన్‌లైన్ పేమెంటేనండి. సగం సీఓడీ ఇచ్చి సగం పే చేయడం అట్లయితే ఏముండదు. టోటల్ పేమెంట్ చేయాల్సి ఉంటది. పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ అవుతదనమాట. కాబట్టి మీరు కస్టమర్‌కి
ట్రస్టెడ్ ఇవ్వాలి, నమ్మకం ఇవ్వాలి. మీ పార్సల్ వచ్చే వరకు మాది రెస్పాన్సిబిలిటీ, మీకు మంచి శారీ ఇచ్చే వరకు మాది రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకి మనం చెప్పాలి. డ్యామేజ్ వచ్చినా కానీ చూసుకోవాలి. ఒకవేళ సూరత్ వెండర్స్ డ్యామేజ్ అన్బాక్సింగ్ వీడియోలో చూపించకపోతే యాక్సెప్ట్ చేయరనమాట. యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు కూడా మనమే రిస్క్ తీసుకోవాలి. ఆ శారీ వాళ్ళను మనం ఫోర్స్ చేసి తీసుకోమని, రిక్వెస్ట్ చేసి తీసుకోమని చెప్పినా వాళ్ళు మేము అన్బాక్సింగ్ వీడియోలో తీసుకోలేదు అని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఆ శారీ ఇంకా మనమే తీసుకొని అమౌంట్ వేసేంత ట్రస్టెడ్ మనం కస్టమర్కి ఇవ్వాలి. అట్లా ఇస్తేనే మనకు నెక్స్ట్ ఆర్డర్స్కి చేస్తూ ఉంటారు కస్టమర్స్. ఇంకొక విషయం ఏంటంటే ట్రాకింగ్స్ చెక్ చేయడం చాలామందికి రావట్లేదండి. నా కింద రీసెల్లర్స్ చూస్తూ ఉంటా కదా, వాళ్ళకు ట్రాకింగ్స్ నేనే ప్రతిదీ చెక్ చేసి పెడతా ఉంటా. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం నేను ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతేనే కదా మళ్ళీ నాకు నెక్స్ట్ ఆర్డర్స్ ఇస్తారు. అందుకని నేను అన్నీ చెక్ చేసి నేనే చెప్తాను అనమాట వాళ్ళకు కూడా. ఏ కొరియర్ సర్వీస్ అయితే ఉంటుందో దాని నేమ్ వచ్చేసి గూగుల్లో టైప్ చేస్తే, ట్రాకింగ్ ఐడి ఎంటర్ చేస్తే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ లేదంటే పార్సల్ ఉన్న లొకేషన్ అయితే కనిపిస్తుందండి. అది మన కస్టమర్కి చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉన్నా కూడా షేర్ చేసి జాయిన్ అవ్వమని చెప్పండి. గ్రూప్లో పోస్టింగ్స్ ఇస్తున్న కొద్దీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ వేరే వాళ్ళకి సజెషన్లోకి అయితే వెళ్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ అండి.